హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సమ్మర్ రాబోతుంది కదండి. మనకి సమ్మర్లో హెవీ ఫుడ్ తినాలనిపించదు కదా, ఒక్కోసారి అసలు తినాలని కూడా అనిపించదు. లైట్గా ఏదైనా తీసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది, స్కిప్ చేయాలనిపిస్తుంది. సో అలాంటప్పుడు సింపుల్గా ఈజీగా అయిపోయి మన బాడీకి చలవ చేసి, ఇంకా అందులో ప్రోటీన్ కూడా ఉందనుకోండి, అంతకన్నా బెస్ట్ ఫుడ్ ఇంకేదైనా ఉందంటారా? సో అదేం లేదండి, చిక్ పీ సలాడ్. సో అది ఎలా చేయాలో తయారీ విధానంలో తెలిపోదాం రండి. చిక్ పీస్ అంటే ఏంటో కదండి, శనగలు. వాటిని ముందు ముందు రోజే నైట్ నానబెట్టుకొని అవి 5 విజిల్స్ వచ్చే వరకు కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత మనం సలాడ్ ఏ బౌల్లో అయితే చేసుకుంటున్నామో ఆ బౌల్లో చిక్ పీస్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత కీరా ఉంటుంది కదా, ఒక కీరా బయట తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం వేసుకున్న సలాడ్ బౌల్లోనే, చిక్ పీస్ వేసుకున్న బౌల్లోనే ఆ కీరా కూడా వేసేసుకోండి. తర్వాత ఒక ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకోండి. కొత్తిమీర కూడా చిన్నగా చాప్ చేసుకొని అందులో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత సలాడ్ డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. సలాడ్ డ్రెస్సింగ్ ఎలా చేసుకోవాలంటే అండి, కర్డ్ తీసుకోవాలండి. హాఫ్ బౌల్ కర్డ్ తీసుకొని కర్డ్ని మంచిగా విస్క్ చేసుకోవాలి. అందులోనే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. మీ స్పైస్ లెవెల్స్ తగినట్టు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఆరిగనో యాడ్ చేసుకోవాలి. ఆరిగనో యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కొంచెం, జీలకర్ర పొడి కొంచెం, పెప్పర్ కొంచెం, ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, సలాడ్ డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక అరేంజ్ చేసుకున్నాం కదా, సలాడ్లో వెజిటబుల్స్ వేసుకొని ఆ వెజిటబుల్స్లో ఈ డ్రెస్సింగ్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవడమేనండి. ఇంకాస్త డ్రెస్సింగ్ యాడ్ చేసుకున్నాను నేను. మన సలాడ్ చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు లాస్ట్కి హాఫ్ లెమన్ పిండుకున్నాను. ఇప్పుడు సలాడ్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. ఈ ఇంగ్రీడియంట్ వేయగానే టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుంది సలాడ్ది. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. హనీ యాడ్ చేసుకున్నాను. హనీ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా చేంజ్ అవుతుందండి, చాలా బాగుంటుంది. కంపల్సరీ మీరు ఒకసారి హనీ యాడ్ చేసుకొని ఒకసారి ప్రిపేర్ చేసుకొని ట్రై చేసి చూడండి. నాకు కూడా ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి.